అంటే హైడ్రా విషయంలో నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంతమేర విమర్శలు వస్తూ ఉన్నాయి. నిజంగా అసలు 1,50,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు, ఎలా తెస్తారు? అసలు గంగా ప్రక్షాళనకే 22,000 కోట్ల ఖర్చు అయితే అసలు మూసీ ప్రక్షాళనకు 1,50,000 కోట్లు ఎందుకని అడుగుతా ఉన్నారు, ఏం చెప్తారు? అయితే మూసీ ప్రక్షాళన ఏదైతే ఉందో అది బృహత్తరమైనటువంటి ప్రాజెక్ట్. దాన్ని ఎక్కడైతే నిర్వాసితులుగా దానికి ఖచ్చితంగా దాని నిర్వాసితులు ఎవరైతే ఉందో అటు నార్సింగ్ నుంచి నాగోర్ వరకు 56 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి మూసీ పరివాహక ప్రాంతంలో నివాసం ఉన్నటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా ప్రభుత్వము వాటన్నిటిని అంచనా వేయడానికి ఒక 16 కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 10,000 సుమారు 10,000 గృహాలు వాటిని గ్రహించడం అనేది జరిగింది, వాటిని ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. వారికి ఏ మేరకు నష్టపరిహారం జరుగుతుంది, వారికి ఏ విధంగా నష్టపరిహారం కట్టియాలి, ప్రభుత్వం అంచనా వేయడం అనేది జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఎవరైతే ఎంక్రోచ్మెంట్ చేసుకొని ఉన్నటువంటి వారందరినీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకి షిఫ్ట్ చేస్తూ ఉంది. అవి 2-3 మండలాల్లో ఒక 8 నుంచి 950 మంది వరకు వాళ్ళు షిఫ్ట్ చేయడం అనేది జరిగింది. మిగతా వారిని కూడా అటు ప్రతిపక్షాలతోటి సమన్వయం చేసుకోవడానికి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని, హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని ఇద్దరిని ప్రభుత్వం కూడా అసలు మూసీ ప్రక్షాళనకు ఒక మ్యాప్ సిద్ధం చేసింది. దానికి కావాల్సింది 16,000 కోట్లని నిర్ధారించింది. మీరెందుకు 1,50,000 కోట్లు? ఇప్పటి వరకు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మిగతా రాజకీయ పార్టీలు అంటా ఉన్నాయో మూసీ ప్రాజెక్టుకు డిపిఆర్ఏ తయారు కాలేదు. ఏదైతే వీళ్ళు చెప్తున్నట్టుగా 1,50,000 కోట్ల రూపాయలు అంకెల గారెడి మాత్రం ఇప్పటి వరకు డిపిఆర్ దాన్ని అంచనా వేసిన తర్వాత మాత్రమే డిపిఆర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. డిపిఆర్ రిలీజ్ అయిన తర్వాత దాన్ని టెండర్స్ కాల్ ఫర్ చేసిన తర్వాత ఎంత అంచనా ఏ కంపెనీకి వస్తుంది ఖచ్చితంగా పబ్లిక్ డొమైన్ లో పెట్టే అవకాశం ఉంటుంది. అది ఎవరు కూడా గత ప్రభుత్వం లెక్క దాచిపెట్టి డిపిఆర్ లేకుండా చేసే ప్రసక్తి అనేది ఉండదు. ఇందాక ఉపేందర్ రెడ్డి గారు ఒక చిన్న మాట చెప్పారు, చాలా మంచి మాట. ఎవరైతే ఎంక్రోచ్మెంట్ చేసుకొని ఇల్లీగల్ గా మూసీ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరినీ కూడా మాన్యువల్ గా డిస్మెంటల్ చేసి వాళ్ళందరినీ కూడా డబుల్ బెడ్రూమ్ షిఫ్ట్ చేస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ లోకి వెళ్ళినటువంటి వాళ్ళు చాలా మంది వీడియోస్ కూడా నా దగ్గర ఉన్నాయి, కావాలని చూపిస్తా. వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మాకు ఎలాంటి లీగలైజేషన్ లేకుండే, మాకు ఎలాంటి ఇంటి నెంబర్ లేకుండే, మేము అనాథరైజ్ గా మురికిలో ఉన్నాము, మా తాత ఉన్నాడు, మేమున్నాము, మా పిల్లలు కూడా ఇక్కడ ఉండే పరిస్థితి లేదు అని చెప్పి దుర్గంధంలో వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఏదన్నా ఒక ప్రభుత్వము ఒక ప్రాజెక్టు చేపడుతుంది. ఒక్క నిమిషం వినండి రవి గారు, ప్లీజ్ వినండి. మీరు చెప్పాలనుకున్న తర్వాత చెప్పండి. నేనేం చెప్తున్నానంటే ఆ దుర్గంధంలో ఉంటే మనం ఒక ప్రభుత్వంగా ఒక రాజకీయ పార్టీగా దాన్ని స్వాగతిస్తామా, దాన్ని లేదా చేంజ్ చేసి వాళ్ళ బ్రతుకుల్లో కూడా మార్పు కోసం ప్రయత్నం చేద్దామా లేదా మనం అందరం కూడా ఆలోచన చేయాలి. దాంట్లో భాగంగానే అక్కడ సంప్రదింపులు జరిపి ఖచ్చితంగా వాళ్ళని నొప్పియకుండా మొప్పించి వాళ్ళని సమన్వయం చేసి వాళ్ళు చేయడానికే మంత్రులు గానీ మిగతా అధికారులు వాళ్ళు కొనుక్కున్నారు. నిజంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు పెద్ద అనుకోవచ్చా, లేకపోతే వాళ్ళు నిజంగా 40-50 లక్షలు వాళ్ళు ఎంతో లోన్లు తెచ్చుకుని లేకపోతే అక్కడ ఉన్నటువంటి ల్యాండ్స్ అమ్ముకొని వచ్చి ఇక్కడ కొనుక్కున్నారు. వాళ్ళకి మీరు కనీసం నష్టపరిహారం ఇవ్వకుండా ఆ డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అనుకుంటున్నారు? ఏదైతే పర్మనెంట్ స్ట్రక్చర్ లీగలైజేషన్ ఉండి ఇందాక ఉపేంద్ర రెడ్డి గారు చెప్పినట్టుగా వాళ్ళకి సేల్ డీడ్ ఉండి వారికి ట్యాక్స్ కట్టినటువంటి ఎవరైతే ఆథరైజేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వారందరూ కూడా ఏ మేరకు నష్టం జరుగుతూ ఉంది, దాన్ని అంచనా వేయడానికి కదా 16 కమిటీలు వేయడం జరిగింది. దాని సంప్రదింపుల కోసం కదా ఈ ప్రతిపక్షాలను కూడా కాల్ఫర్ చేయడానికి మంత్రులు నియమించడం జరిగింది. అవన్నీ కూడా ఇప్పుడు చేస్తున్నటువంటిది మాన్యువల్ గా డిస్మెంటల్ చేస్తున్నది. ఎవరైతే టెంపరీగా ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి ఈ అవకాశంతో పాటు వారికి ఇంటితో పాటుగా వారికి ఉపాధి కూడా కల్పించడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఒక పెద్ద ప్రాజెక్టు చేస్తున్నప్పుడు ఇలాంటివి రావడం అనేది సర్వసాధారణం. దాన్ని కూడా ఓవర్కమ్ చేసి ఖచ్చితంగా మరొకసారి రిపీట్ చేస్తా ఉన్నాం, మొప్పించి ఖచ్చితంగా మూసీ ప్రక్షాళన చేస్తే అటు రంగారెడ్డి జిల్లా నుంచి నల్గొండ జిల్లా వరకు అండర్ గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. దాంతోపాటు నల్గొండ జిల్లాకు ఖచ్చితంగా వాటర్ రిసోర్స్ పెరిగి వారికి అక్కడ ఉన్నటువంటి వారు రైతులందరికీ కూడా ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది, వారికి పంటలు పండించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఆ రకంగా అండర్ గ్రౌండ్ వాటర్ పెరిగినప్పుడు ఖచ్చితంగా మనందరూ కూడా మంచి ఫలితాలు ఉంటాయనేది మనందరూ కూడా బాగా తెలుసు. అదంతా కూడా మనం అందరం కూడా ఒక రాజకీయ పార్టీగా వెల్కమ్ చెప్పాల్సింది. ఉన్న ఇండ్లకి మీరు కరెంటు బిల్లు వేశారు, నల్ల కనెక్షన్ ఇచ్చారు, అన్ని అధికారులు చేశారు. నిజంగా మరి అధికారుల మీద ఏమైనా చర్యలు తీసుకుంటారని చెప్పేసి ఆ నిర్వాసితులు అడుగుతున్నారు, ఏం చెప్తారు? ఏదైతే చాలా మటుకు మూసీ పరివాహక ప్రాంతంలో ఎంక్రోచ్మెంట్ ఉన్నవారు ఏదైతే పర్మనెంట్ స్ట్రక్చర్ ఏదైతే ఇందాక సేల్ డీడ్ ఉన్నది కానీ వారికి
పర్మనెంట్ స్ట్రక్చర్తో నిర్మాణం చేసుకున్నటువంటి ట్యాక్స్ కడుతున్నటువంటి వాళ్ళకి కానీ కరెంటు బిల్లు ఉన్నటువంటి వారికి కానీ ఖచ్చితంగా వారికి ఏ మేరకు నష్టం జరుగుతూ ఉంది, ఆ నష్టాన్ని ఏ రూపంలో ఇవ్వాలి, వాళ్ళకి డబుల్ ఇవ్వాలా, త్రిబుల్ ఇవ్వాలా, ఆర్థికంగా నష్టం ఏ విధంగా నష్టం జరిగితే వారికి నగదు రూపంలో ఏ విధంగా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అంచనా వేయడానికే 16 కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఉన్నతాధికారులతో పాటు. వారిని కోఆర్డినేట్ చేయడానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అధికారులే పర్మిషన్ ఇచ్చారు అంటే ఇప్పుడు వాళ్ళు నిజంగా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? నిజంగా ఒక్క అధికారి మీద ఇప్పటి వరకు మీరు చర్యలు తీసుకున్నారా? ఇప్పుడు మన హైడ్రా విషయంలో తీసుకున్నామా లేదా మన అందరికి కూడా తెలిసి ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయడం అనేది జరిగింది. కానీ ఇంతవరకు ఒక్క అధికారి పేరు బయటికి రాలేదు. నో హైడ్రా విషయంలో ఒక డిప్టీ కమిషనర్ పైన, ఎంఆర్ఓ పైన 5 మంది పైన ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది కదా. సో వాళ్ళు ఇలీగల్ గా వాళ్ళు మూసి ప్రక్షాళన వేరని చెప్తా ఉన్నారు కదా. మేమేం చెప్తున్నామంటే మూసీ ప్రక్షాళన విషయంలో ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్ జరిగినటువంటి ప్రాంతాలు ఉన్నాయో వారికి అంచనా వేసి ఏ మేరకు వారికి నష్టం జరుగుతూ ఉంది, వారికి ఉపాధి ఏమన్నా కోల్పోతుండ్రా, వారికి నివాసయోగ్యమైనటువంటి ఇల్లు ఎవరన్నా కోల్పోతున్నారా, వారికి కోల్పోతే వారికి ఉపాధి ఏమన్నా కోల్పోతుండ్రా, ఇవన్నీ అంశాలను పరిగణలోకి తీసుకొని వారికి ఏ విధమైనటువంటి రీహాబిలిటేషన్ కల్పించాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఆ దిశగా ప్రభుత్వం ఉపాధి కోసం ప్రయత్నం చేస్తుంది, నివాసయోగ్యమైనటువంటి నివాసాల కోసం ప్రయత్నం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రవికుమార్ గారు మీరు కంక్లూడ్ ఇవ్వరా? నేనేమంటున్నా ఇప్పుడు సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళ వీడియోలు చాలా ఉన్నాయని చెప్తున్నారు. బాధగా ఏడుస్తూ ముఖ్యమంత్రికి శాపనార్థాలు పెడుతూ ముఖ్యమంత్రిని వివిధ రకాలుగా చెప్పలేనటువంటి భాషలో తిడుతున్న వీడియోలు కొన్ని వేల కొలది వీడియోలు సోషల్ మీడియాలో అవైలబుల్ ఉన్నాయి. వాటిని కూడా చూసుకోండి. మేము చెప్పేది ఒకటే, ఎక్కడైతే ఈ కోట్లలో విలువ చేసే ఇళ్ళు ఉన్నాయో వాటన్నిటికీ కూడా మీరు ఆ కాలనీ వాళ్ళతో సంప్రదింపులు చేయండి. ఆ 16 కమిటీలు మీరు అయితే వేసినా అని చెప్తున్నారో ఆ 16 కమిటీలలో ఆ కాలనీ వాళ్ళు ఉన్నారా? అక్కడ నివసించే వాస్తవ్యులు ఉన్నారా? లేరు. అక్కడ ఉండేటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారా? లేరు. కేవలం మీరు ఆఫీసర్లను పెట్టి వాళ్ళ ద్వారా మీరు కమిటీ వేసి వాళ్ళ ద్వారా మీరు అంచనా తీసుకొస్తానంటే ఆఫీసర్ల పని ఎట్లుంటుందో మీకు తెలుసు. మీరు ఖచ్చితంగా ఆ యొక్క కాలనీలకు సంబంధించినటువంటి వాస్తవ్యులను మీరు ఆ కమిటీలో చేర్చాలి. అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను మీరు చేర్చాలి. నిజంగా ఎంతైతే నష్టం జరుగుతుందో ఆ నష్టం యొక్క వాల్యూ ఎంతైతే ఉందో దాన్ని ఖచ్చితమైన స్థిరత్వమైన ధరతో మీరు వాటిని అంచనా వేస్తే కానీ అక్కడ ఉన్నటువంటి నిజం రాదు. ఇదొక విషయం. రెండో విషయం అక్కడ నష్టం అంచనా వేసిన తర్వాత అక్కడ నుంచి మీరు వాళ్ళని ఎక్కడికి రిప్లేస్ చేస్తున్నారు? యాజ్ పర్ చట్టం ప్రకారం ఏముందంటే మీరు ఇచ్చిన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అవుతుందో దాని ప్రకారం ఇక్కడ ఉందంటే ఎక్కడైతే మీరు వాళ్ళ ప్లేస్ మీరు అక్వైర్ చేస్తున్నారో స్థలాలు తీసుకుంటున్నారో అక్కడ నుంచి 500 నుంచి 1000 మీటర్ల లోపే